మారథాన్ పరుగుల వీరుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విలేజ్ గ్రామంలో పుట్టినటువంటి ఈ నరసయ్య గారు వీరు వృత్తిరీత్యా సింగపూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ మారథాన్ పరుగులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 21 కిలోమీటర్స్, తర్వాత 42 కిలోమీటర్స్ ఎన్నో రన్నర్స్ కంప్లీట్ చేసి వారు ఎన్నో పథకాలు సాధించారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బూరం నరసయ్య గారు, మన పైడిమడుగు వాసి. మనం చెప్పుకోవచ్చు అంటే మారథాన్ పరుగుల వీరుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పైడిమడుగు ఒక విలేజ్ గ్రామంలో పుట్టినటువంటి ఈ నరసయ్య గారు వీరు వృత్తిరీత్యా సింగపూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ మారథాన్ పరుగులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 21 కిలోమీటర్స్, తర్వాత 42 కిలోమీటర్స్ ఎన్నో రన్నర్స్ కంప్లీట్ చేసి వారు ఎన్నో పథకాలు సాధించారు. ఈ స్పోర్ట్స్ పరంగా ఇంత వయసులో ముందుకు వెళ్ళడం అనేది చాలా గర్వకారణము. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు, వారిని మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, ఫైన్, బాగున్నాను సార్. మీ ప్రస్తుతం మీ వయసు ఎంత సార్? మీ ఏజ్ ఎంత? నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు ఉంటాయి. వామో, 52 సంవత్సరాలు? అవును, 52 సంవత్సరాలు. 52 సంవత్సరాల్లో మీరు ఈ పరుగులు చేస్తున్నారంటే చాలా గర్వం సార్. సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని ఈవెంట్స్ కంప్లీట్ చేశారు? నేను సింగపూర్లో ఆల్మోస్ట్ ప్రతి ఈవెంట్ చేశాను, కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు? కంటిన్యూ ప్రతి ఈవెంట్ నేను కవరప్ చేస్తాను సింగపూర్లో. ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతున్నాయో, హాఫ్ మారథాన్ కానీ ఫుల్ మారథాన్ కానీ మిస్ కాను, ప్రతిసారి నేను పార్టిసిపేట్ అవుతూ ఉంటాను. సో ఇప్పటి వరకు మన పైడిమడుగు గ్రామంలో రాజకీయ నాయకులను, తర్వాత జాబర్స్ చూసాము, చాలామంది వేప్ చూసాము. కానీ ఇప్పుడే నేను మొట్టమొదటిసారిగా 52 సంవత్సరాల వయసులో ఈ మారథాన్ పరుగుల వీరుని నేను చూస్తున్నాను. ఎందుకంటే మా విలేజ్లో ఇలాంటి వారు ఉన్నారంటే చాలా గర్వకారణము. వారు పూర్తిగా మాకు మాలాంటి వాళ్ళకు ఇన్స్పిరేషన్గా మాకు కనిపిస్తున్నారు సార్. మీరు థ్యాంక్ యూ సార్. మీరు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీకు ఫ్యామిలీ సపోర్ట్ కానీ, తర్వాత మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, మీకు వృత్తిరీత్యా మీకు అక్కడ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది సార్? సపోర్ట్ అనేది మన ఫ్యామిలీ అయితే ఎప్పటికీ ఉంటుంది సపోర్ట్. మా ఫ్యామిలీ నన్ను ఎప్పుడు నమ్ముతుంటారు, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు, ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇక వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే సింగపూర్లో ఎట్లా ఉంటుందంటే, నేను వృత్తిరీత్యా నేను సేఫ్టీ కోఆర్డినేటర్. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అది. సేఫ్టీ కోఆర్డినేటర్ చేస్తూ మీరు ఈ పరుగులు చేస్తున్నారు. బిజీ స్కెడ్యూల్లో నేను నా డ్యూటీ అయిపోయిన తర్వాత మార్నింగ్ చేయడానికి అవకాశం లేదు. నా డ్యూటీ అయిపోయిన తర్వాత 7 నుంచి 7:30 నుంచి 10 గంటల వరకు కూడా ప్రాక్టీస్ చేస్తుంటాను నేను నైట్లో. సార్ ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? డిస్కరేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కరేజ్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది కావచ్చు, ఎందుకంటే వాళ్ళకు మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఏమంటారంటే, ఇంత వయసు వచ్చింది నీకు ఎందుకు ఇంకా ఇలాంటి రిస్క్ తీసుకొని చేస్తావు అంటుంటారు. కామన్గా నేను వింటుంటా, కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే నాకంటూ ఒక గోల్ ఉంది, ఆ గోల్ మీదే నేను ఫోకస్ పెడుతుంటా. పక్క వాళ్ళు ఏమంటున్నారు, వీరే అంటున్నారా అని దాని మీద పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫోకస్ పెట్టద్దు. సార్ మీకు ఈ మారథాన్ చేయాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది? అంటే నేను స్కూల్ ఏజ్ నుంచి రన్నింగ్, ఫిజికల్ యాక్టివిటీ చాలా చేస్తుంటాయి. 1989లో నేను జిమ్నాస్టిక్ స్టేట్ మీట్. ఫిజికల్ యాక్టివిటీస్ అనేది నా చిన్న వయసు నుంచే సెల్ఫ్ మోటివేషన్, నా సొంత మోటివేషన్ తోటే చిన్న వయసు నుంచే, బహుశా నేను 12 సంవత్సరాల వయసు నుంచే మన పైడిమడుగు గ్రామంలో మంచి వాగుంటే ఉంటుండే, ఇసుక ఉంటుండే. ఆ ఇసుక దిబ్బల మీద చాలా జంప్స్ ఎత్తుంటాయి, ప్రాక్టీస్ చేస్తుంటాయి, ఎక్సర్సైజ్, పుషప్స్ అట్లాంటివి చాలా చేస్తుంటాయి. సో రన్నింగ్ కూడా చేస్తుంటాయి. అట్లాంటి సెల్ఫ్ మోటివేషన్ నాకు ఎవరు కూడా గురువు లేరు. కాకపోతే యోగా అనేది దుబాయ్లో ఒక యోగా క్లాస్లో జాయిన్ అయ్యి యోగా నేర్చుకున్నాను. తర్వాత దాన్ని చాలా మందికి మన ఊర్లో కూడా యోగా నేర్పాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను సింగపూర్ పోవడం జరిగింది. సార్ సింగపూర్లో మీరు మారథాన్ పరుగులు ఎప్పుడు మీరు ప్రారంభించారు? మారథాన్ అనేది 2000 మారథాన్ అనేది కాకుండా నేను ఫస్ట్ సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే, సింగపూర్ అనేది ఒక రన్నింగ్ చేసే కల్చర్. ఓకే, రన్నింగ్ అంటే ఒక డిఫరెంట్గా వాళ్ళందరూ రన్నింగ్ చేస్తూనే ఉంటారు. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా 24 hours మనం చూడగలుగుతాం సింగపూర్లో రన్నింగ్ చేస్తూనే ఉంటారు. అది నాకు చాలా ఇన్స్పైర్ అయింది. అండ్ ఆల్సో నాకు ఏంటంటే, నేను రన్నర్నే, కాకపోతే నేను వృత్తిలో ఉన్నాను. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాంట్లో ఆ పోటీలో పాల్గొనాలని అనిపించింది? వాళ్ళు కూడా నాకు రన్నింగ్ కల్చర్ ఒక దేశం కాబట్టి నాకు చాలా ఇన్స్పైర్ అయింది.
అది రన్నింగ్ చేయడానికి అనుకూలమైన దేశంగా భావించినాను. నేను నా డ్యూటీ అయిపోయిన తర్వాత నేను రన్నింగ్ చేస్తుంటే, కాకపోతే ఏ ఈవెంట్లో కూడా పాల్గొనలేదు. అది కొంచెం రిజిస్ట్రేషన్ ఫీ అట్లా ఉండడం వల్ల నేను పార్టిసిపేట్ చేయలేకపోయినా. కాకపోతే రన్నింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూ హాఫ్ మారథాన్ కానీ ఫుల్ మారథాన్ కానీ పార్టిసిపేట్ చేయండి. ఇప్పటికి అసలు హాఫ్ మారథాన్ ఫుల్ మారథాన్ అంటే ఏంటి సార్? హాఫ్ మారథాన్ అంటే 21 కిలోమీటర్, ఫుల్ మారథాన్ అంటే 42 కిలోమీటర్. 42 కిలోమీటర్. మీరు 2 కంప్లీట్ చేశారా సార్? చాలా సార్లు చేశాను నేను. చాలా సార్లు చేశారు. సింగపూర్లో ఆల్మోస్ట్ ప్రతి రన్నింగ్ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ అవుతాను. అంటే సార్ మీ గురువు అసలు గురువు ఎవరు? మీకు ఇంత ఇన్స్పిరేషన్, మీరు ఈ ఫిజికల్ గా మీరు ఫిట్ ఉండడానికి ఎవరో ఒక మనిషికి ఎవరో ఒక గురువు ఉంటారు కదా, అసలు మీ గురువు ఎవరు? గురువు అంటూ ఏం లేదు. నిజం చెప్పాలంటే నాకు గురువు ఎవ్వరు లేరు. నేను ఎవరి దగ్గరికి పోయి నేర్చుకోలేను సార్. ఒక యోగా మాత్రమే యోగా క్లాస్కి అటెండ్ అయినాను. ఒక 15 days అటెండ్ అయ్యాను అంతే. కానీ నాకంటూ గురువు ఎవ్వరు లేరు. నా సెల్ఫ్ మోటివేషన్ అనుకున్నా. చిన్న వయసు నుంచే నా సెల్ఫ్ మోటివేషన్. నేను ఎప్పుడు కూడా మిస్ అవుట్ కాలేను ఎక్సర్సైజ్ చేయడం కానీ. అట్లనే కంటిన్యూ ఈ జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రకృతే మీ గురువు సార్? ప్రకృతిని చూసే మీరు ఇలా అంటే మీ బాడీ ఇలా. నా సెల్ఫ్ మోటివేషన్ అనేది మన పైడిమడుగు గ్రామం వాగే ఫస్ట్. ఆ వాగులే చాలా ప్రాక్టీస్ చేస్తుంటే, కానీ ఇప్పుడు అట్లా మన పైడిమడుగు వాగు అనేది అంత సూటబుల్ ఎన్విరాన్మెంట్ కాదు. ఎందుకంటే అప్పుడు చాలా బాగుంటుంది. మా వయసులో చాలా బాగుంటుండే. మా ఫ్రెండ్స్ కానీ చిన్న వయసులో అందరికి మా ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ తయారు చేసి వాళ్ళని కూడా చాలా ఫ్లిప్స్ అంటే మన జంపింగ్, బ్యాక్వర్డ్ కానీ ఫ్రంట్ జంప్స్ కానీ అవన్నీ ప్రాక్టీస్ చేపిస్తుంటే ఎక్సర్సైజ్ ఒక గ్రూప్ ఉంటుండే మాకు. ముఖాముఖిగా మిమ్మల్ని ఎప్పుడు మేము చూడలేము, మాట్లాడే కదా సార్. మీ గురించి మేము విన్నాము చాలా సార్లు. చాలా 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 మంది నర్సయ్య టీచరు అని మిమ్మల్ని సంబోధించడం జరుగుతుంది. మేము అది చాలా సార్లు విన్నాము. కాబట్టి మీరు మీ ఫేస్బుక్లో మీరు 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 పెడుతున్నటువంటి మీరు రన్నర్స్, మీరు ఎన్నో పథకాలు సాధించారు. అది మేము చూడడము, మీతోని మాట్లాడడం, మిమ్మల్ని ఈ విధంగా మేము ఒకసారి కలిస్తే బాగుంటుందని మేము ఈ ప్రయత్నం చేసాం సార్. సార్ మీరు మీ అసలు ఫిట్నెస్ రహస్యం ఏంది? మీరు ఎలాంటి డైట్ తీసుకుంటారు రోజు? డైట్ అంటే నేను రన్నర్ కాబట్టి ఫిజికల్ హెవీగా చేస్తా కాబట్టి నాకు ప్రోటీన్ మీద కొంచెం ప్రిఫరెన్స్ చూపిస్తాను నేను. మన బాడీ వెయిట్ ప్రకారము 1.2, 1.6 ఈ రేంజ్లో ఉండేటట్టు 1 kg ఉండేట గ్రామ్స్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటాను. మోస్ట్లీ అయితే నేను ఎలాంటి ఫుడ్ ప్రిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ ఫుడ్డే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. రైస్, మోస్ట్లీ రైస్, ఇట్లాంటి రైస్ అనేది నాకు కంపల్సరీ అవసరం, ఎందుకంటే రన్నర్ కాబట్టి. ఓకే, కార్బోహైడ్రేట్స్ తో పాటు మీరు ప్రోటీన్ మీ డైలీ లైఫ్ లో మీరు తీసుకుంటాను. మీరు స్వతహాగా మీరు ప్లాన్ చేసుకొని రోజు 2 బనానాస్ ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకుంటాను. డైలీ 2 బనానాస్. ఈ హాఫ్ మారథాన్ అంటే ఏంటి సార్? ఎన్ని కిలోమీటర్స్? హాఫ్ మారథాన్ అంటే 21 కిలోమీటర్స్. ఫుల్ మారథాన్ అంటే 42 కిలోమీటర్స్. సరే, ఈ ఫుల్ మారథాన్ కు వెళ్ళాలన్నది మీ యొక్క డ్రీమా? అసలు మీరు ఎందుకు మరి దీన్ని అచీవ్ చేయాలనుకున్నారు? డ్రీమే, 100% ఈజ్ డ్రీమ్. ఎందుకంటే నేను ఒక హాఫ్ మారథాన్ కంప్లీట్ చేసిన కాబట్టి మారథాన్ కూడా చేయాలనేది నాకు ఒక డ్రీమ్. దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. 42 కిలోమీటర్స్ అంటే ఫుల్ మారథాన్ మీ యొక్క డ్రీమ్. సో దాన్ని మీరు అచీవ్ చేశారు. ఇన్ ఫ్యూచర్లో కూడా నేను హాఫ్ మారథాన్ ఎన్నో సార్లు నేను పార్టిసిపేట్ అయ్యాను. కాకపోతే ఫ్యూచర్లో నేను హాఫ్ మారథాన్ అనేది స్కిప్ చేయబోతున్నాను సార్. మోస్ట్లీ ఫోకస్ ఫుల్ మారథానే. 100% మీరు ఫుల్ మారథాన్ పైనే నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. వీటిలో పార్టిసిపేట్ అవ్వడం ఒకటి, వరల్డ్ వైడ్గా వరల్డ్ మేజర్స్ అని అంటారు దాటిని మారథాన్, ఆ మేజర్స్ కూడా కొట్టాలని నా డ్రీమ్. సింగపూర్లో మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు సార్? చాలా సార్లు చేశారు. చూడండి, మన పైడిమడుగు విలేజ్కే గర్వకారణము. నర్సయ్య గారు మన విలేజ్ నుంచి 42 km ఫుల్ మారథాన్ సాధించడానికి సారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇన్ని రోజులు సింగపూర్లో వారు ప్రయత్నం చేశారు. సార్, ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలనుకునే బిగినర్స్కు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్, అడ్వైజ్? రన్నింగ్ అనేది ఫస్ట్ బిగినింగ్లో చాలా కఠినం అనిపిస్తుంది. చాలా అంటే చాలా కఠినం అనిపిస్తుంది. ఎందుకంటే మనం శరీరం మొత్తం మూమెంట్ ఉంటుంది సార్. సో బాగా టఫ్ అనిపిస్తుంది. రన్నింగ్ యాక్చువల్గా టఫే. రన్నింగ్ అంటేనే టఫ్. సో మోస్ట్లీ మనకు నీ
పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, సీరియస్ ఇంజరీ అవకాశం ఉంటుంది. మొదలు స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే రన్నింగ్ ఫస్ట్ చేస్తుంటారు, అలా Sir. చేయకూడదు. ఓకే, స్లో రన్నింగ్ చేయాలి, వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి, ఫస్ట్ Okay. ముందు స్ట్రెస్సింగ్ రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రెస్సింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. చేయాలి. అయితే దానిలో ఏముంటుందంటే ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ అనేది 1-2 కిలోమీటర్ కంపల్సరీ రన్నింగ్ చేయాలి. సార్ ఓకే, రన్నింగ్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ అనేది ఉంటుంది. సార్ కూల్ డౌన్ కూడా 1-2 కిలోమీటర్ మళ్ళీ రన్నింగ్ చేయాలి. తర్వాత స్ట్రెస్సింగ్ చేయాలి. ఇవి కంపల్సరీ పాటించాలి. క్రమశిక్షణ అనేది కంపల్సరీ అవసరం, రెగ్యులర్గా చేయాలి. అంటే రోజు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అంటారా సార్? ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఓకే, రన్నింగ్తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. ఇవి బ్యాలెన్స్ చేస్తూ మనం రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి కంపల్సరీ. రోజు ఫిజికల్ మూమెంట్స్ తో పాటు రన్నింగ్ అనేది కంపల్సరీ చేయాలి, చేస్తుండాలి. మనకంటూ ఒక ప్యాషన్ ఉండాలి సార్. నేను ప్యాషన్ అనేది ఇంపార్టెంట్. మన అంటే ప్యాషన్ అంటే మన ఏం రన్నింగ్ నేను చేస్తా, నేను ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అని మనం ఒక గోల్ పెట్టుకోవాలి. లేకపోతే మనం కంటిన్యూ చేయలేము. సార్ ఇప్పటి వరకు ఎన్నో సార్లు 42 కిలోమీటర్స్ మీరు కంప్లీట్ చేశారు కదా? అవును. అసలు మీ గోల్, మీ ఏం ఏంటి సార్? నేను రన్నర్ కాబట్టి, మారథాన్ రన్నర్ కాబట్టి, ప్రతి మారథాన్ రన్నర్కు ఎవరైతే మారథాన్ చేస్తుంటారో ప్రతి మారథాన్ రన్నర్కు ఒక లైఫ్ గోల్ అనేది ఉంటుంది. ఒకటి వరల్డ్లో ఫేమస్, ఇది చాలా పురాతనమైన మారథాన్, బాస్టన్ మారథాన్ అంటారు దాన్ని. యుఎస్లో ఉంది, బాస్టన్ మారథాన్ అంటారు. ప్రతి మారథాన్ రన్నరు ఆ మారథాన్కు పార్టిసిపేట్ చేయాలనేది ఒక కళ. సో నాకు కూడా అదే కళ ఉంది. 42 కిలోమీటర్స్ అంటే ఎన్ని అవర్స్ లో మనం కంప్లీట్ చేయాలి? 3 గంటల 15 నిమిషాలు. 3 గంటల 15 నిమిషాలు. నా ఏజ్ కేటగిరీలో, మీ ఏజ్ కేటగిరీలో 52 సంవత్సరాలు కదా నాకు, నా ఏజ్ కేటగిరీలో క్వాలిఫై కావాలంటే మినిమంగా 3 గంటల 15 నిమిషాలు నేను కంప్లీట్ చేయాలి. 3 గంటల 20 నిమిషాలు. కాకపోతే దాన్ని ఏంటంటే కటప్ టైం తీస్తారు, దాన్ని 3 గంటల 15 నిమిషాలకు నేను కంపల్సరీ చేయాలి. 3 గంటల 15 నిమిషాల్లో 42 కిలోమీటర్లు నేను పరుగులు చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఇంత వయసులో వారి ప్రయత్నాన్ని మనము మెచ్చుకోవచ్చు. ఎందుకంటే 52 సంవత్సరాల్లో వారిని మనం పూర్తిగా ఇన్స్పిరేషన్గా మనము తీసుకోవచ్చండి. సార్ రన్నింగ్ వల్ల మీ పర్సనాలిటీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఖచ్చితంగా గమనించవచ్చు. స్టార్టింగ్లో నేను రియల్గా అంత పెద్దగా ఫిట్గా ఫీల్ కాకపోతుంటుంది. ఓకే. తర్వాత రన్నింగ్ చేస్తూ నా బాడీ అనేది నేను గమనించిన చాలా దృఢంగా అయిపోయాను. స్ట్రాంగ్గా తయారైపోయినాము. ఈ రన్నింగ్ చేస్తున్న పీరియడ్లో ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా హాస్పిటలైజేషన్ కాలేదు, ఇప్పటికి కూడా కాలేను. నార్మల్ మెడిసిన్ కూడా నేను తీసుకోను. ఓకే ఓకే సార్. ఓకే, నార్మల్ మెడిసిన్, ఈవెన్ దో తలనొప్పి ఇట్లాంటి మెడిసిన్ కూడా నేను తీసుకోను. రన్నింగే మీ ఫిట్నెస్ కారణం. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, అందరూ ఏమనుకుంటారంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఒక వయసు వచ్చిన తర్వాత చేయడానికి ముందుకు రారు. ఓకే ఓకే, యువకులు చేస్తారు. ఒక 40 ఏళ్ళ తర్వాత చేయడానికి ముందుకు రారు. ఇప్పుడు నేను చూడండి, నేను 52 సంవత్సరాలు. ఓకే, నేనేం అనుకుంటా అంటే ఇప్పుడు నేను వయసు అనేది ఒక నెంబర్, ఒక జస్ట్ నెంబర్ ఇది. ఓకే సార్, ఇప్పుడు అంటే మిమ్మల్ని ఈ విధంగా కలవడము, మీతో ఈ విధంగా ఇంటరాక్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు పూర్తిగా మాకు ఇన్స్పిరేషను. థ్యాంక్ యూ సో మచ్ సార్.